ఇంద్రవెల్లి దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పెద్ద ఎత్తున విజయమైంది. అడవి బిడ్డలు, దళిత బిడ్డలు లక్షలాది మంది ఇంద్రవల్లికి వచ్చి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే దండోరా అనేటువంటి ఒక పేరు మీద యుద్ధం మొదలుపెట్టిందో ఆ యుద్ధంలో మేము కూడా సైతం అంటూ వచ్చినటువంటి అడవి బిడ్డలకు, దళిత గిరిజన బిడ్డలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఇంద్రవెల్లి సమావేశం పెట్టగానే ఎక్కడో సురుకు తగిలింది టిఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ. కలుగుల నుండి ఎలుకలు బయటకు వచ్చినట్లుగా బయటకు వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పైన కానీ కాంగ్రెస్ పార్టీ పైన ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు, అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏది పడితే అది మేము రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నామన్న సోయి లేకుండా, మేము చట్టబద్ధంగా ఎన్నికైనటువంటి ఒక శాసనసభ్యులం అనేటువంటి ఒక కనీస విజ్ఞత ఇంగితం లేకుండా కోస్తాం, కొడతాం, సంపుతాం అని చెప్పని మాట్లాడుతున్నారు. అంటే కోసుడు, కొట్టుడు, సంపుడు ఎవరికి వస్తుందా? మాకు రాదా? మేము కొట్టలేమా? కొట్లాడుకుందామా, మాట్లాడుకుందామా తెలుసుకున్నాం. ఫస్ట్ కొట్లాడుకుందామంటే ఆస్కాల దగ్గర పోదాం, రెడీ, డేట్, టైం చెప్పు, ఎప్పుడు కొట్టుకుందాము, ఎట్లా కొట్టుకుందామని చెప్తాం. మొత్తం మేమందరం వస్తాం, మరి కొట్టుకుందాం. పోలీసు వాళ్ళు లేకుండా రాని చేతనైతే పోలీసు వాళ్ళు ఎవరు పెట్టుకొని వచ్చినా పర్లేదు, రాని అట్లయినా కొట్టుకుందామంటే కొట్టుకుందాం. మాట్లాడుకుందామంటే పద్ధతిగా మాట్లాడుకుందాం. మాట్లాడుకున్నారైనా సమాధానం చెప్పుకున్నారైనా అంటే ఎగబడి కుక్కల లెక్క ఎగబడి కలిసినట్టు కొడతాం, సంపుతాం, నాలుగేళ్ళు వస్తామంటే మాకు పోయేరాకనా? లేకపోతే మాకేమో మీకు ఒక్కరికే కత్తులు దొరుకుతాయి, మాకు దొరకవా? కత్తులు కట్టాలి మాకు దొరుకుతాయి అవసరం అనుకుంటే. కానీ ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నటువంటి వాడు కేసీఆర్ ఇట్లనే కత్తులు పట్టుకొని తెలంగాణ తెచ్చిందా? కటాలు పట్టుకొని తెలంగాణ తెచ్చిందా? ఎంతమంది నాలుగేళ్ళు వస్తే తెలంగాణ తెచ్చింది కేసీఆర్? ఎంతమంది గుడిజామి తెలంగాణ తెచ్చింది కేసీఆర్? రాజకీయం అనేటువంటిది ఒక చర్చ. డెమోక్రసీ ఇస్ ఆల్ అబౌట్ discussion, dialogue, expressing dissent. It's a conversation, persuasive communication. అది చేయండి రానైనా, సమాధానం చెప్పండి రానైనా అంటే కొడతాం, సంపుతాము, కాలువలు లెక్క అడదిగమైనటువంటి ఒక సంఖ్య ఉన్నది, పోలీసు వాళ్ళు ఎక్కడున్నారు, అడదిగ సంపాదించిన సొమ్ము ఉన్నది కాబట్టి అధికారంతో విర్రవీగుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నాలుగేళ్ళు కోస్తాం, నేను కూడా అనగలుగుతా. కారం పెడతాం, నేను కూడా అనగలుగుతా. ఒకటి మాత్రం తథ్యం, మీరు ఎన్నెన్నో కుప్పిగంతులయ్యండి, రానున్నటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం, పోనున్నటువంటిది కేసీఆర్ జగన్. ఇది తథ్యం, ఇది మాత్రం ఆపేటువంటి ఒక ప్రశ్నే లేదు. ప్రతిపక్షం ప్రేక్షక పాత్ర పోషిస్తుందా? సన్నాసులో చదువుకున్నారని ఏమన్నా, బుర్రలనేమికి ఏమన్నా? ప్రతిపక్ష పార్టీ ప్రశ్నిస్తుంది, ప్రతిపక్ష పార్టీ నిలదీస్తుంది. ప్రభుత్వం తప్పులు చేస్తుంటే, గాడి తప్పి పరిపాలన చేస్తూ ఉంటే, ప్రజలను మభ్యపెడుతూ స్వార్థపూరితమైన రాజకీయాలు చేస్తుంటే ప్రతిపక్ష పార్టీగా తప్పులను నిలదీస్తారు, ప్రశ్నిస్తారు. ప్రశ్నించడం మీద దాడులు చేస్తాం, జైళ్ళలో పంపుతామని చెప్పని మాట్లాడతారు. మాకు మా నాయకుడికి రాజ్యం మీద, రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది. అందుకే మేము కోర్టులో కొట్లాడుతా ఉన్నాం. లెట్ కోర్ట్ డిసైడ్ వాట్ ఇస్ ది అల్టిమేట్ అవుట్కమ్ ఆఫ్ ఎనీ కేస్ ఆఫ్ ఎనీబడీ. కోర్టు నుంచి తప్పించుకోవడం కోసం, కేసుల నుంచి తప్పించుకోవడం కోసం మీరు వందల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము ఖర్చు పెడతా ఉన్నారు కదా. మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసెస్ కూడా వందల కోట్ల రూపాయల ప్రజల పైసలు ఖర్చు పెట్టుకుంటా మీ సొంత సొమ్మైనట్టు, మీ ఫామ్ హౌస్ లో పండించుకొని సంపాదించిన సొమ్మైనట్టు వందల కోట్లు మీరు కోట్లలో ప్రజలకు వ్యతిరేకంగా కొట్లాడుతుంది మీరు ఖర్చు పెడుతున్నారు కదా. నీకు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉందా? మాకు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉందా? ఒక్కటి మాత్రం చెప్తున్నాం, ఈ కేసులకు తాటాకి సప్పులకు కుందేళ్ళు కూడా బెదరు. అట్లా బెదరేటోళ్ళం అయితే ఇన్నేళ్ళు పార్టీలో మేము కూడా ఇక్కడ కూర్చొని ఇన్నేళ్ళు రాజకీయం
నిలదీస్తాం, బాజాప్తా నిలదీస్తాం, గల్లబట్టి మరి నిలదీస్తాం. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి ఒక మోసం అంతా ఇంత కాదు. ఇవాళ అదే రేవంత్ రెడ్డి గారు జైలుకి పోతారు, రేపు జైలుకి పోతారు అని చెప్పాలి. రేపు చిత్తానికి పాలంటే చాలా ఉంటాయి, కొట్టగిస్తే పేర్లు బయటపడతాయి. కేసీఆర్ గారు పాస్పోర్ట్ కేసులు కానీ మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ కనుక ఒకవేళ నిజంగానే కేసీఆర్ పైన వాళ్ళు కనుక నిర్దోషమైన పోరాటం చేస్తున్నట్టయితే, నిజంగానే కనుక కేసీఆర్ చేస్తున్న అవినీతి పట్ల వాళ్ళ నిజమైనటువంటి ఒక వ్యతిరేక వైఖరి ఉన్నట్టయితే, ఒక్క ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ వాళ్ళ ప్రగతిభావం చేస్తే కేసీఆర్ గారు చేయవలసింది. ఒక్క ఇన్కమ్ ట్యాక్స్ రైడ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాదు, సిబిఐ కాదు, ఒట్టి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసినా చాలు. విచ్చలవిడిగా అడ్డదిడ్డంగా సొమ్ము సంపాదించి, ప్రజల సొమ్ము సంపాదించి, ఆధిపత్యంతో అహంకారంతో పోలీసులను అడ్డుపెట్టుకుని అణచివేస్తూ నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఇవాళ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద ఇంతమంది కౌరవులు లేకపోతే దాడి చేస్తారా? మాట మాకు రాదా? నేను ఇవాళ సూటిగా అడుగుతున్నా. చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులతో వచ్చి మాట్లాడారు, ఉపాధిని వదిలిపెట్టాం అనుకుంటున్నారేమో. వచ్చే 20 నెలలు మీ భరతం మట్టుడు ఖాయం. ఎవరోని తెల్ల రేషన్ కార్డు ఉన్నాడు ఒకడొకడు, తెల్ల రేషన్ కార్డు మీద కంట్రోల్ దుకాణానికి పోయి బియ్యం తెచ్చుకొని తిన్నటువంటి వాళ్ళు ఇవాళ తెల్ల బెంజికాలు ఎక్కడి నుంచి వచ్చినాయి 4-5 నెలలా? మాకు తెలియవా? ₹1,00,000 కూడా సంపాదన లేనటువంటి వాళ్ళు, ఇన్కమ్ లేనటువంటి వాళ్ళు 2014 అఫిడవిట్లు పెడితే 2018 వచ్చేటప్పటికి ₹1 కోట్ల. ఎవరి సొమ్ము ఇదంతా? ఫామ్ హౌస్లో పండించిందా? చర్చకు వస్తారా? కేసీఆర్ గారి ఎలక్షన్ అఫిడవిట్ మీద, ఆయన ఆస్తుల మీద, కేటీఆర్ ఆస్తుల మీద, టీఆర్ఎస్ పార్టీ ఒక్కొక్క ఎమ్మెల్యే ఆస్తుల మీద చర్చకు వస్తారా? అన్ని బయట పెడతాం అనుకుంటున్నారేమో, అడగమని చెప్పాలి. ఉత్తుగా మీరు ఏదో కొడతాం చంపుతాం అని చెప్పాలని భయపడతాం అనుకుంటున్నారు. సమస్య లేదు, బట్టలు ఇప్పి నిలబెడతాం మిమ్మల్ని నడి రోడ్డు మీద. తప్పనిసరిగా మీ అవినీతిని, మీ అరాచకత్వాన్ని, మీ దోపిడిని ఎట్టి పరిస్థితుల్లో ఎండగడతాం, మీ మోసపూరిత వైఖరులను ఎండగడతామని చెప్పని తెలియజేస్తా ఉన్నారు. గాల కింద పందికొక్కులు లెక్క ల్యాండ్ మాఫియా ఎక్కడ చూసినా ప్రైవేట్ ఉన్నారు, ప్రభుత్వం ఉన్నారు, కబ్జా కోర్లు అవుతారంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు. శాండ్ మాఫియా బొక్కుతున్నారు ఎక్కడ పడితే ఇష్టం వచ్చినట్టు శాండ్ మాఫియా. ప్రశ్నించినటువంటి వాళ్ళను నేరలలో ఏం జరిగిందో తెలుసు, తుంగతుర్తి నియోజకవర్గంలో ఏం జరిగిందో తెలుసు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంతంలో మొత్తం శాండ్ మైనర్స్. ఎవడి శాండ్ మైనింగ్ మాఫియా? మొత్తం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాడు. ప్రతి ఒక్కరి మీద చార్జ్ షీట్లు తీస్తాం బిడ్డ, మర్చిపోకండి. ఎవరిని వదిలిపెట్టాం, ప్రజల ముందు దోషులుగా నిలబెడతాం. ఓట్లేస్తారా ఓట్లేయరా ప్రజలు తర్వాత ఉంచుతారు, కానీ దొంగలు తప్పులు చేసేటువంటి తప్పులు ఎండగడతాం. ప్రజలను ఓట్లేసే యంత్రాలుగా మార్చుకొని, బానిసలుగా మార్చుకొని, ఇష్టం వచ్చినట్టు ₹100 కోట్ల ఖర్చు పెట్టుకుంటా. గత 4 నెలలుగా 8 ఎన్నికలు, 4-5 నెలలుగా 8 ఎన్నికలు, ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టుకుంటూ గుండె మీద చేయబెట్టుకుని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడుతురా? ఎక్కడి నుంచి వచ్చినాయి సొమ్ము మీకు? ఇవాళ ఖరీదైన, భారతదేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నిక ఇవాళ హుజరాబాద్ లో జరుగుతా ఉన్నది. ఇప్పటికే ఇంకా నోటిఫికేషన్ రాలేదు. ఇప్పటికే దాదాపు ₹300-400 కోట్ల ప్రైవేట్ సొమ్ము, పార్టీ సొమ్ము ఖర్చు పెట్టి. ఎవరి సొమ్ము ఇది? నీ సొమ్ము, నా సొమ్ము కాదా అని చెప్పని వాళ్ళ ప్రజలు కూడా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పొద్దుగా వేస్తే మాంసం కూర, సాయంకాలం వేస్తే కోడి కూర, రాత్రిపూట పొద్దుగాల బీర్ బాటిల్, రాత్రిపూట బిస్కీ బాటిల్. ఇది రాజకీయం. ఇట్లా చేసి గెలిస్తే మేము గెలుస్తున్నాం, మేము చేసే తప్పులన్నీ చేస్తున్నాం, ప్రజలు మాకు మద్దతు ఇస్తున్నారని మాట్లాడతారు. సిగ్గుండాలి మాట్లాడాలి. రాజకీయాన్ని ఒక క్షుద్ర నీచమైనటువంటి సంస్కృతిగా మార్చేసినారు కదా 7 సంవత్సరాలు. ఇవాళ అడిగినప్పుడు అన్నం పెడితే ఆత్మీయత ఉన్నవాడు అనుకుంటారు, ఆకలి అవుతుంది అంటే అన్నం పెడితే అమ్మ అంటారు. కానీ నాకు తోచినప్పుడు నేను పెడతానంటే అహంకారం అంటారు. కేసీఆర్ గారు వైఖరి అని వాడు. ఆయన రొమాంటిక్ ఐడియాస్ ఉండొచ్చు డెవలప్మెంట్ అంటే. కాళేశ్వరం కడితేనే డెవలప్మెంట్ అని చెప్పని చూపెట్టాలనుకుంటున్నాడు. కానీ కాళేశ్వరం కింద కమిషన్ల గురించి ప్రతిపక్షాలు అడుగుతాయి కదా, కాంగ్రెస్ పార్టీ తెలుసు కాబట్టి అడుగుతారు. ఉద్యమ పార్టీ కాస్త ఫక్తు రాజకీయ పార్టీ మారింది అంటే సర్లే అనుకున్నాం. తెలంగాణ ద్రోహులను పట్టుకొచ్చి
చదువు అని చెప్పని కాంగ్రెస్ పార్టీ పట్ల మేము ప్రశ్నిస్తే మా పైన దాడి చేస్తా ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇవాళ భయం పట్టుకుంది కేసీఆర్. హుజూరాబాద్ లో శీర్షాసన వేసి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా అక్కడ ప్రచారం చేసిన టీఆర్ఎస్ ఇస్ లైక్లీ టు లూజ్, ఓడిపోతుంది. ఆ ఓటమి భయంతో ఇవాళ ఒక ఆయన ఎమ్మెల్సీ ఇంకో పార్టీలో కొనుక్కోవడం, రైతు బంధు దళిత బంధు అంటాడు, ఈడబ్ల్యూఎస్ కు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళకు ఇంకోటి అంటాడు, ఇష్టం వచ్చిన పథకాలు ప్రకటిస్తూ ఇవాళ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది హుజూరాబాద్ ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో గమనించాలి. నేను కొన్ని సూట్ అయిన ప్రశ్నలు ఇవాళ గత 2 రోజులుగా కాంగ్రెస్ పార్టీ పైన, రేవంత్ రెడ్డి గారి పైన, కాంగ్రెస్ పార్టీ పైన, ఇంద్రవెల్లి సభ పైన దాడి చేస్తున్నటువంటి ఒక టిఆర్ఎస్ పార్టీ నాయకులను నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా, మీడియా ద్వారా అడుగుతున్నా, దీనికి సమాధానం చెప్పాలని చెప్పని కోరుతున్నాను. అవసరమైతే చర్చ ఆర్ట్స్కాల దగ్గర పెట్టుకుందాం, రండి అని చెప్పుకుంటున్నాను. నిరుద్యోగ సమస్య, 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. 40 లక్షల మందికి ఉద్యోగం లేకపోవచ్చు. 1,91,000 ఉద్యోగాలు బిస్వాల్ కమిటీ చెప్పింది ఖాళీలు ఉన్నాయని చెప్పారు. సోమేష్ కుమార్ ఏం చెప్తా ఉన్నాడంటే 56,000 ఉన్నాయని చెప్తున్నాడు. ఎవడు దొంగ ఇట్లా? పిఆర్సి కమిటీ ఒక 2 సంవత్సరాల పాటు తరచి పట్టుకొచ్చిన డేటా ప్రకారంగా 1,91,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయంటే 56,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పని ఇవాళ నిరుద్యోగ విద్యార్థుల నోట్లో మన్ను కొడుతుంది రా అని చెప్పి అడుగుతున్నాం. దమ్ముంటే, ధైర్యం ఉంటే దాసోజు శ్రవణ్ మీదనో, రేవంత్ రెడ్డి గారి మీదనో, మా సుధీర్ రెడ్డి గారి మీదనో దాడి చేయడం కాదు. ఒంటి మీకు దమ్ముంటే ఇవాళ ఎగిరెగిరి పడుతున్న చాప పిల్లలకి ఎగిరి పడుతున్న మిడతలకి ఎగిరి పడుతున్నటువంటి ఎమ్మెల్యేల మంత్రులు కేసీఆర్ వెళ్ళండి. నేను కేసీఆర్ జాయిన్ అనుకున్నాను. నిరుద్యోగులు ఏమన్నా నిరుద్యోగులు మాకు ఉద్యోగం ఇవ్వమంటున్నారు. కొత్త ఉద్యోగాల కల్పన పక్కన పెట్టండి. ఇవాళ తెలంగాణలో 4-5 లక్షల ఉద్యోగాలు ఇవ్వచ్చు ప్రభుత్వంలో, అది పక్కన పెట్టండి. శాంక్షన్ బడ్జెటెడ్ పోస్టులు ఉన్నాయి, 1,91,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. అవి భర్తీ చేయమంటే మా ఇష్టం వచ్చిన నిమిత్తం ఆన్ గోయింగ్ ప్రాసెస్ అని చెప్పని ఆఖరికి 56,000 ఉన్నాయని చెప్తున్నారు. ఇది న్యాయమా? ఎందుకు అడగదు కేసీఆర్? దొంగలెక్కలు ఎందుకు చెప్తున్నారు అని చెప్పని కేసీఆర్ కేటీఆర్ ఎందుకు అడగదు? మా మీద ఎగిరిపడతారు ఎందుకు రాబాయ్? మేము నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతున్నాం. ఇందులో దళిత బిడ్డలేరా? ఇవాళ చాలా మంది దళిత ఎమ్మెల్యేలు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మమ్మల్ని ఎందుకు దాడి చేస్తా ఉన్నారు? మేము దళిత బిడ్డల పక్షాన మాట్లాడుతున్నాం. ఇవాళ కేసీఆర్ అదే 2 లక్షల ఉద్యోగాలు కనుక నింపినట్లయితే 20% తీసుకున్నా ఎన్ని వేల మంది ఉద్యోగాలు వచ్చాయి చెప్పండి. గుండె మీద చేయబెట్టుకొని మాట్లాడండి. మీరు ద్రోహులు ఇవ్వాలి. తెలంగాణ దళిత ద్రోహులు మీరు ఇవ్వాలి. దళిత రిజర్వేషన్ల మీద ఎమ్మెల్యేలు అవుతారు మీరు. దళిత ఉద్యోగాలు రాకపోతే ఆ ఉద్యోగాల కోసం అడిగిన వాళ్ళ మీద దాడి చేస్తూ అటు సమాజానికి ద్రోహులు అవుతా ఉన్నారు, దళితులకు ద్రోహులు అవుతా ఉన్నారు. మీకు మీరు ఇవాళ ఆత్మవంచన చేసుకొని బానిసలు లెక్క బతుకుంటా సమాజాన్ని బానిసంగా బతుకమంటా ఉంది. ఎక్కడ న్యాయం? టు ఆస్క్ ఫర్ ది ఎంప్లాయ్మెంట్ తప్ప దమ్ము లేదా? గతంలో ఎన్నిసార్లు శాసనసభ చూడాల, ఎంతమంది ముఖ్యమంత్రులను చూడాల, ఎంతమంది శాసనసభ్యులను చూడాల, ఎంత బలహీనుడైనటువంటి వాడు కూడా లేచి నిలబడాలి. మా వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు, ఎందుకు ఉద్యోగస్తులు అని చెప్పి గతంలో ముఖ్యమంత్రులు అడిగారు. ఎక్కడ పోయింది మీ ధైర్యం? మా దగ్గరకు వచ్చి భావుభావాలు నడుస్తున్నారు కదా, మరి కేసీఆర్ ముందు ఎందుకు మాట్లాడతారు ఉద్యోగాలు ఏమని చెప్పాలి? ప్రైవేట్ సెక్టర్ లో స్కిల్ డెవలప్మెంట్ ఏమి ఎక్కువైనా ఏ ఉద్యోగాలు ఇవ్వకండి. ఆఖరికి స్కిల్ డెవలప్మెంట్ కూడా చేస్తలేదు కదా మీరు 7 సంవత్సరాలు. నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడితే మా పైన దాడి చేస్తారు. ఉద్యోగాలు ఇవ్వకండి. ఉన్న ఉద్యోగాలు మీకు ఎట్లా చెప్పండి? న్యాయమా చెప్పండి? 52,515 మందిని ఈ మధ్య కాలంలో ఉద్యోగాలను తీసేసింది. ఇవాళ ఇందిరాబాద్ దగ్గర ఇవాళ దాదాపు 7,651 మంది ఉద్యోగాలు తీసేస్తే మన్రేగాలో చట్టం ప్రకారంగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్లు చట్టం ప్రకారం నియమించబడేటువంటి గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, మోస్ట్ క్వాలిఫైడ్ పీపుల్ సంవత్సరాల తరబడి పనిచేసిన వాళ్ళు మాకు న్యాయం చేయండి, ఒక జీవో తీసేయండి అని స్ట్రైక్ చేస్తే అందులో ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ బిడ్డలు అక్కడ కూర్చున్నారు. దమ్ముంటే కొండెక్కడికి దళిత వెళ్ళారు. దాంట్లో 4,000 మంది దళితులు ఉన్నారు. ఇక ఆ 7,651 మంది దళితులు ఎవరైతే ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యోగాలు కోల్పోయారో 4,000 మంది దళితులు కొట్టరా భయ అక్కడ పోయి మాట్లాడండి. మాతో కొట్లాడతారు. దమ్ముంటే ధైర్యం అక్కడ పోయి చూడండి. ఆ ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్ళా పునర్నియామకం చేయమని చెప్పని కేసీఆర్ మీద కొట్లాడండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి శాలరీలో ఇచ్చే కూడా కావాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా అహంకారంతో, ఆధిపత్యంతో
సన్నాసులు దద్దమ్మలు చేతగాని వాడమ్మలు మీరు ఇవాళ మా మీద వచ్చి మాట్లాడతారా అని చెప్పి అడుగుతాను కదా. మా ప్రశ్నలో ధర్మం ఉంది, నీతి ఉంది, నిజాయితీ ఉంది, ప్రజల పక్షాన్ని కొట్లాడేటువంటి ఒక తపన ఉంది మా ప్రశ్నలో. మీ దగ్గర స్వార్థం, అధికార దురహంకారం, ఇది ప్రజలకు స్పష్టంగా కనబడుతుందని విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఇకపోతే నేను చెప్పాల్సింది, ఇవాళ మా మీద ఎగిరి పడుతున్నటువంటి యూనివర్సిటీలకి వచ్చిన చాలా మంది ఇలా ఎగిరెగిరి పడుతున్నారు. 14 మంది చచ్చిపోయారు ఈ 4 ఏళ్లలో. 14 మంది బిడ్డలు చచ్చిపోయారు. మేము తిడితే రేవంత్ రెడ్డి గారు వ్యాస్ మేము తిడితే రేవంత్ రెడ్డి గారు తిడతారా అని మాట్లాడుతున్నారు. నేను మాట్లాడుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని, మంత్రుల్ని సెక్యూరిటీ పక్కన పెట్టండి. ఎవరి గన్మెన్లను సెక్యూరిటీ ఎవరిని పెట్టుకోకరి. ఒక్కొక్కరు ఎవరైనా దమ్ముంటే ఈ మహేందర్ యాదవ్ సిరిసిల్ల జిల్లా పోలరావుపేట మండలం, పట్టిమల్ల మండలం, అక్కడ పోయి వాళ్ళ ఇంటికి పోయి నిలబడండి. వాళ్ళు తింటే తిప్పి ఇంటే ఉరిపెట్టుకుని అక్కడే వస్తాను. కోడ సునీల్ నాయక్ మహబూబ్ జిల్లా తండా బిడ్డ నిమిషంలో చచ్చిపోయింది. వాళ్ళ ఇంటికి పోండి, ఏం తింటారు? మేము అడిగితే మమ్మల్ని తింటున్నాం కదా, మరి మీ ఇళ్ళ కొంత మిమ్మల్ని చెప్పుతో పెడతారు. ఇది నిరుద్యోగ సమస్య. ఇట్లా చెప్పుకుంటూ పోతే రాసుకుంటే రామాయణం అంతా వింటే భారతం అంతా లెక్క ఉన్నది. వాళ్ళ ఎస్సీ కమిషన్ లేదు. ఎందుకు ఎస్సీ కమిషన్ అపాయింట్ చేయలేదు? ఎందుకు అపాయింట్ చేయరు ఎస్సీ కమిషన్? బీసీ కమిషన్ లేదు. ఎందుకు అపాయింట్ చేయరు మీరు? ఇస్తారా మా ప్రభుత్వం నడపడం? నేను చూస్తా ఉన్నా చర్చల్లో మనం మిమ్మల్ని అడిగి చేస్తాం, మేము కాంగ్రెస్ అడిగి చేస్తాం, ఇంకో పార్టీని అడిగి చేస్తామంటారు. ప్రజాస్వామ్యం రాబాయి ఆయుధ గారి డెమోక్రసీ కాల్ అబౌట్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పనితీరు పట్ల మాట్లాడేటువంటిది, ప్రశ్నించేటువంటిది, ఇది తప్పు అని చెప్పే హక్కు ఉంటుంది. సమాధానం చెప్పేది పోయి నిన్నడికి చేస్తాం అని చెప్పని మాట్లాడుతున్నారు అహంకారం. ఇకపోతే ఇవాళ దళిత బంధు మాట్లాడుతున్న పెద్ద మనుషులు నేను ప్రశ్న అడగదలుచుకున్నా. 86,000 కోట్ల రూపాయలు గత 7 సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ సప్లా చట్టం కష్టపడి పట్టుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ. మల్లెపల్లి లక్ష్మయ్య గారు, కాకి మాధవరావు గారు, సాక్షి ఎడిటర్ ఉంటుండే ఆయన రామచంద్రమూర్తి గారు, వాళ్ళంతా ఉద్యమంలో ఉన్నప్పుడు నేను కూడా ఉద్యమంలో భాగస్వామ్యం అయినటువంటి వాడు. ఆ చట్టం వస్తే దళితుల భక్తులు బాగుపడితే నమ్మినటువంటి వాడు. తచ్చుకుంటే మెడలు వచ్చి సప్లాన్ చట్టం ప్రకారంగా నిధులు కేటాయిస్తారు, ఆ నిధులు వాళ్ళ కోసమే ఖర్చు పెట్టాలా అని చెప్పి మాట్లాడుకున్నటువంటి వాళ్ళు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సప్లాన్ నిధులు డైవర్ట్ అవుతుంది, దళితులకు న్యాయం జరుగుతలేదు, కాబట్టి ఆ చట్టం కావాలని చెప్పని కొట్లాడితే దామోదర నరసింహ గారి యొక్క నేతృత్వంలో ఆ చట్టం వచ్చింది. చట్టాన్ని తొందరగా చేసినారు, క్యారీ ఫార్వర్డ్ పట్టుకొచ్చినారు. క్యారీ ఫార్వర్డ్ అంటే ఏంటి? నేను ఈ సంవత్సరం ఖర్చు పెట్టకపోతే వచ్చే సంవత్సరం ఖర్చు పెడతాను చెప్పండి. ఈ సంవత్సరం 1000 కోట్లు ఖర్చు పెట్టకపోతే నెక్స్ట్ ఇయర్ ఈ 1000తో పాటు మిగతా అలకేటెడ్ నిధులు కూడా ఖర్చు పెడతామని చెప్పారు. నిరంతరం క్యారీ ఫార్వర్డ్ చేస్తారో చెప్పండి, ధర్మం చెప్పండి, న్యాయం చెప్పండి. మా మీద అరుస్తున్నారు కదా మీరు. మేము సప్లాన్ చట్టం ఏమైంది అంటే మా మీద అరుస్తున్నారు కదా. 40,000 కోట్లు ఖర్చు పెట్టలేదు. ఎవరి కోసం? 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వం ఇవాళ దళిత బంధు పేరు మీద 10 లక్షల మందికి 10 లక్షలు ఇస్తా అని చెప్పాలంటే నమ్ముతామా? మరి అడగమా? 7 సంవత్సరాల పాటు ఎందుకు వెళ్ళే మా నిధులు చెప్పాలి? 7 సంవత్సరాల కాలంగా దాదాపు 30-40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పెద్ద మనిషి ఇవాళ దళిత బంధు అని చెప్పాలి 10 లక్షల కోట్ల రూపాయలు ఇస్తా, 10 లక్షల రూపాయలు ఇస్తా అంటే నువ్వు డ్రామాలు చేస్తావు, గతంలో డబ్బులు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పని అడిగితే నేను తప్పంట. మేము డ్రామాలు చేస్తున్నాం, తమాషాలు చేస్తున్నాం. తమాషాలు మీరు చేస్తున్నారు, డ్రామాలు మీరు చేస్తున్నారు. ప్రజల సొమ్ముతోటి చిల్లర డ్రామాలు ఆడుతున్నారు. We have a right as a Dalit. I have a right. నా చట్టం ఉంది, ఆ చట్టం ప్రకారంగా నా సొమ్ము నాకు ఖర్చు పెట్టబడాలి. నాకు ఖర్చు పెట్టకుండా నాకు ఒక ఎకరం లేనటువంటి ఆయకట్టు లేనటువంటి కాళేశ్వరం మీద నువ్వు 1000 కోట్ల రూపాయలు డైవర్ట్ చేసి ఖర్చు పెడితే ఇది తప్పు కదా అని చెప్పని అడిగితే నేను ద్రోహిని అవుతా, నేను తప్పు చేసిన వాడిని అవుతా. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ న్యాయం అవుతున్నా? నేను కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టుకొని దళితుల నోట్ల మన్ను కొట్టి 7 సంవత్సరాల కాలంగా 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకుండా ఇవాళ దళిత బంధు అని చెప్పని డ్రామా పెడితే ఇది డ్రామా కాదా అంటే మీకు దళితులను బాగు చేద్దా అని చెప్పని మళ్ళీ మా మీద తిరగబడి మాట్లాడతారు. ఒప్పుకున్న ఏసీ గేసిన అందంగా ఉంటుందని చెప్పని అధికారంలో ఉన్నాం కాబట్టి, డబ్బు ఉన్నది కాబట్టి ఏం మాట్లాడినా చాలా మంది మాట్లాడుతున్నారు. Yes, we will question. It's a different matter. You cannot listen to me. It's a different matter. You cannot yield to me. But I will question. Democracy is all about questioning. Democracy is all about debating. దమ్ముంటే నాకు చెప్పు, నాకు కన్విన్స్ అయితే
విల్ క్వశ్చన్. రేవంత్ రెడ్డి అడుగుతారు, కాంగ్రెస్ పార్టీ అడుగుతారు. ఇది ఎస్సీ ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్. మీడియా మిత్రులారా దయచేసి రండి. ద సాగా ఆఫ్ ఇంజస్టిస్ టు దళిత్స్. దమ్ము ధైర్యం లేదు దళిత ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు ఒక్కడి కూడా. 9,15,000 మంది అప్లై చేస్తున్నారండి. మాకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోన్ వస్తుందని చెప్పని, మేమేదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటామని చెప్పి 7 సంవత్సరాల కాలంగా ఇవాళ దళిత బంధు అయిపోయి నేను 10 లక్షలు ఇచ్చేస్తున్నాను, నగరాలు ఇచ్చేస్తున్నాను కేసీఆర్ గారు అంటున్నాడు. 9,15,000 మంది చట్ట ప్రకారంగా ఎస్సీ ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కు 9,15,000 మంది అప్లై చేసుకుంటే కేవలం 1,05,000 మందికి మాత్రమే ఇచ్చిండ్రు. 8,10,000 మంది నోట్లలో మందు కొట్టిండ్రు. దమ్ముగా దళిత ఎమ్మెల్యేలాగా గిరిజన ఎమ్మెల్యేలాగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అడుగుతారా మీరు కేసీఆర్? ధైర్యం ఉందా అనడానికి? మాకుంది ధైర్యం, మేము అడుగుతాం. మాకు బాధ్యత ఉంది, మేము అడుగుతాం. మేము అడిగితే మరి దాడి చేస్తామంటారా? హౌ ఇస్ దట్ యు హావ్ నాట్ గివెన్ లోన్స్? 6,490 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కు 7 సంవత్సరాలుగా కేటాయిస్తే గుండె నరకపోతుంది. 14 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి తెలంగాణ, ఇంకా 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చిన తెలంగాణ, దాదాపు 18 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తెలంగాణ దళిత బిడ్డలకు 6,690 కోట్లు కేటాయిస్తే దాంట్లో ఖర్చు పెట్టింది కేవలం 30-35% కూడా ఖర్చు పెట్టలేదు. అంటే 2,246 కోట్లు. మీరు దళిత బంధువులు అవుతారా? ఈ 7 సంవత్సరాల కాలంలో మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోన్ ఇచ్చినట్టయితే ఆ బిడ్డల భక్తులు బాగుపడుతుంది కదా, వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఉండేవాళ్ళు కదా, వాళ్ళు ఆత్మగౌరవంతో ఉండేవాళ్ళు కదా. ఇవాళ వచ్చిన ఆత్మగౌరవం ఇస్తున్నా దళిత బంధువులు అయితే అంటే కాదు, రావద్దు అని చెప్తాం. ఎందుకంటే తప్పు జరిగింది. సప్లా నిధులు డైవర్ట్ అయ్యి ఎస్సీ ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లో నిధులు మీరు కేటాయించిన నిధులు ఖర్చు పెట్టలేదు. పాపం ఆమెగా ఎదురు చూస్తున్నారు 8 లక్షల మంది మాత్రం లోన్లు వస్తాయని చెప్పారు. నోట్లో మందు కొట్టింది కదా, మేము అడుగుతాం తప్పైందని చెప్పారు. ఎందుకు చేసినాం చెప్పారు. దానికి తోడు 3 ఎకరాల భూమి, ఇక మీకు తెలిసిన కథే. మళ్ళా అడుగుతున్నాం ప్రజలకు తెలాలి కాబట్టి. కేసీఆర్ అంటారు కదా నోట్ నుంచి 3 లక్షల మందికి ఒక సున్నా భూమి లేదు, గుంట భూమి లేదని. మొత్తం 9 లక్షల మంది దళితులు ఈ పథకానికి అర్హులు అని చెప్పారు. భూముల అమ్ముతలపై పైసలు చేసుకోవడానికి కాబట్టి, భూముల అమ్ముతలపై పైసలు చేసుకోవడానికి పైసలు ఉంటాయి కానీ, భూములు ఉంటాయి కానీ పేద ప్రజలకు దళితులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా భూములు ఒకే వైద్యం 3 ఎకరాలు ఇవ్వలేదు. చెంపలేసుకోండి 3 ఎకరాల భూమి పథకం అనేటువంటిది నేను చేయలేము. ఒకే ఎకరం ఇవ్వండి, ఒకే ఎకరం ఇవ్వా. కేసీఆర్ చెప్పింది కదా, ఒకే ఎకరంలో నేను ₹1,00,00,000 సంపాదిస్తానని చెప్పిండు 2014 మీడియా మిత్రులు ప్రజలకు భాష గుర్తుంటుంది. ఐ డోంట్ నో ఇఫ్ యు ఆల్ రిమెంబర్. ఓ పెద్ద ఈనాడు పేపర్ అయితే ఫుల్ పేజ్ వచ్చింది, ఒకే ఎకరానికి ₹1,00,00,000 సంపాదిస్తారు. ఆ టెక్నిక్ ఉంది కదా, ఆ టెక్నిక్ మా దగ్గర బిడ్డలకి ఒకే ఎకరం ఇచ్చి మేము నీ 1,00,00,000 సంపాదించినావు కదా, మేము 10 లక్షలు సంపాదించుకుంటా ఆత్మగౌరవంతో వస్తాం. ఎందుకు ఇస్తారు? ఇవ్వద్దు. ఎందుకు అంటే రాజకీయాల్లో బాగా మసళ్ళు ఎక్కినటువంటి వాళ్ళకి ఒక ఫీలింగ్ ఏముంటుందంటే, ఇచ్చిన వాగ్దానం కనుక అమలు చేసినట్టయితే ఆడు మర్చిపోతాడు, వల్ల నాకు ఓటేయడు కాబట్టి ఇప్పుడు ఇస్తా రేపిస్తా, ఇప్పుడు ఇస్తా రేపిస్తా అని చెప్పని వాడిని అందరి ద్రాక్ష పండ్ల లెక్క వాడిని అట్లనే ఎండబెట్టాలా, వాడు ఆశతో ఓటేస్తాడు రేపు కూడా ఇల్లు కూడా. ఇది కుట్ర. మీరు చెప్పండి మీడియా మిత్రులారా, ప్రజలారా ఒక మాట. నేను డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి మాట్లాడుతున్నాను. 22 లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. 22 లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. లెట్ మీ సే దట్ ఓన్లీ 20 lakh people are eligible. ఒక 20 లక్షల ఇల్లు అనుకున్నాను. 6 లక్షలకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పని అంచనా వేశారు. మొత్తం ఎంత ఖర్చు అవుతుంది సార్? ఎంత ఖర్చు అవుతుంది సార్? 1,20,000 కోట్లు ఖర్చు అవుతుంది. నువ్వు 1,20,000 కోట్లు 7 సంవత్సరాల్లో 18 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం. మైండ్ 18 lakh crores ఖర్చు పెట్టిన ఈ ప్రభుత్వానికి 1,20,000 కోట్లు పెట్టి డబుల్ బెడ్రూమ్ పథకాన్ని అమలు చేయడానికి మనసు ఎందుకు రాలేదు అని చెప్పి మేము అడుగుతాం. మనసు ఉంటే మాత్రం ఉంది కదా. కేసీఆర్ గారికి 100 ఎకరాల ఫామ్ రావచ్చు, కేటీఆర్ గారికి రావచ్చు, టీఆర్ఎస్ పార్టీ వాడు స్కూటర్ మీద రేటు 100 ఎకరాల ఫామ్ ఉంది. తెల్ల రేషన్ కార్డు ఉన్నాయి, తెల్ల బెనిఫిట్ కార్డు ఉంది. మరి మీకంతా సొమ్ము సంపాదించుకున్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో మమైకమైన ప్రజలు మాకు ఇల్లు వస్తుందని చెప్పిన ఆపదాన్ని కోటేసినటువంటి వాళ్ళకు 1,20,000 కోట్లు 18 లక్షల ఖర్చు పెట్టినారు మీరు మరి 7 సంవత్సరాలు. వాయిస్ దట్ యు హావ్ నాట్ ఫుల్ఫిల్? సేమ్. వాడు బానిసరిక పడి ఉండాలి, ఎదురు చూస్తాడు. రేపు అని ఇస్తాడేమో సార్, గౌరవ ఇప్పుడు కాకపోతే రేపు ఇస్తాడు, మళ్ళీ ఎల్లుండి ఇస్తాడేమో, ఏది కాకపోతే ఇంకో ఏది కానీ ఇస్తాడేమో. ఆశలు పెట్టాలా, ఓడి దొరికిపోవాలా. ఇది రాజకీయం. ప్రశ్నిస్తామే. నీ చిత్తశుద్ధిలో చెప్పు, ఎందుకు అట్లేదు ఏమి చెప్తున్నా, ఎందుకు అట్లేదు ఏమి చెప్తున్నా అంటే 3 ఎకరాలు
తిరుగుతుంటే బాగా అనిపించింది. ఏం చెప్పాడు 2014లో హెలికాప్టర్ పెడతాను, గిరిజనుల కోసం హెలికాప్టర్ అంబులెన్స్ పెడతాను ముఖ్యమంత్రి గారు. హెలికాప్టర్ అంబులెన్స్ కాదు, ఉన్న 108 కావాలి పెట్టి 104 కావాలి పెట్టి. కనీసం మెడికల్ ఫెసిలిటీస్ లేవు గత 7 years ట్రైబల్ ఏరియాస్. ఇవాటికి ఇంద్రవల్లి పరిసరాల ప్రాంతాల్లో ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లాలో దాదాపు 90 గ్రామాల్లో మంచినీళ్ళు లేవు. ఇంకా చెరువులు బిందెలు పట్టుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి. వర్షాలు వస్తాయి, వాళ్ళ మలేరియా, కలారా, డెంగ్యూ, యాంథ్రాక్స్ ఇట్లా జ్వరాలతోటి ప్రజలు ఇంకా కూడా ఫిట్టర్ లెక్క చనిపోతా ఉన్నారు. దేర్ ఇస్ నో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. స్కూల్స్ లేవు, స్కూల్స్ ఉంటే టీచర్ లేరు. కోడి వ్యవసాయం చట్టం పట్టుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ టు ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ది ట్రైబల్స్. ఆదివాసులకు చట్టం పట్టుకొచ్చింది. ఉన్న భూమిని గుర్తుకొస్తున్నావు కదా, హరితహారం పేరు మీద లేకపోతే వైకుంఠ ధామాల పేరు మీద ఎస్టీల భూములు గుర్తుకొస్తా ఉన్నారు. ఐటీడీఎస్ ను మొత్తం ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీస్ ను కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూట్ చేసింది. ఒక ఫోకస్ డెవలప్మెంట్ ఉండాలా అక్కడ ట్రైబల్స్ అని చెప్పాలి. నిధులు కేటాయించాడు, వాటిని నాశనం చేసింది. స్కూల్స్ ఏ రకంగా ఇవాళ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అనేక రకాలుగా ఇవాళ అన్యాయం గురి చేస్తున్న పరిస్థితిని స్పష్టంగా చూస్తున్నాం. ఇవాళ ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, ఏ సమాజమైనా అభివృద్ధి చెందాలంటే అది దళితులు కానీ పూర్తిగా వెనుకబడేటువంటి బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీలు కానీ రియలీ వాంట్ టు డెవలప్ దెమ్. ఎనీ సొసైటీ హ్యాస్ టు డెవలప్. వాడికి విద్య ఇవ్వాలా, వైద్యం ఇవ్వాలా, ఉపాధి ఇవ్వాలా. ఈ మూడు ఇస్తలేవు కదా. విద్య 4500 స్కూల్స్ మూసేస్తున్నారు. ఏమనంటే గురుకుల స్కూల్ పెట్టామని గుర్తుకుంటున్నారు, దమ్మ జాతీయం గుర్తుకుంటున్నారు. ఎంతమంది విద్యార్థులు గురుకుల స్కూళ్ళలో పోతున్నారు? వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు ద గురుకుల స్కూల్స్? ప్రభుత్వ స్కూల్ అని నాశనం చేసినారు, టీచర్లు లేకుండా చేసినారు. వేల మంది టీచర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయి. మీ పిల్లల్ని స్కూల్ టీచర్లు లేని స్కూల్లో పంపుతారా? మరి వేరే పిల్లలు ఎందుకంటే మీరు బాధ చేస్తా ఉన్నారు. వాళ్ళు విశ్వవిద్యాలయాల్లో ఇవాళకి కూడా 7 సంవత్సరాలు అయింది. 50 to 60% of the faculty posts are vacant. కేటీఆర్ గారో కేసీఆర్ గారో లేకపోతే టీఆర్ఎస్ పార్టీలో ఎగిరెగిరి పడుతున్న ఎమ్మెల్యేలారా, మీ పిల్లల్ని టీచర్లు లేని స్కూళ్ళకు మీరు పంపుతారా? లెక్చరర్ లేని కాలేజీలకు చదువుకోవడానికి పంపుతారా? మరి మా దళిత బిడ్డలు, మా బీసీ బిడ్డలు, మా గిరిజన బిడ్డలు, మా మైనారిటీ బిడ్డలు చదువుకునేటువంటి యూనివర్సిటీలో మాత్రం టీచర్ లేకపోతే మాకు చదువు వస్తుందా? అంటే ఏంటి కుట్ర? వీడికి చదువు రావద్దు, వీడు అనదొక్కబడాలా, వీడు బానిస లేకుండా నిధులు ఏమనంటే వాళ్ళు సన్నాసి మాట్లాడతారు మన టీవీలో. కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా యూనివర్సిటీలకు అని చెప్పంటారు. స్టేట్ యూనివర్సిటీస్ ఆర్ ఫండెడ్ బై ద స్టేట్స్. ఇష్టం వచ్చినట్టు ఏది పడితే మాట్లాడచ్చు, దబాయించవచ్చు, చూపించేటువంటి టీవీ ఛానల్, పబ్లిష్ చేసే పేపర్. ఇది అది రాజకీయం. వైద్యం ఆరోగ్యశ్రీ ఎట్లా నాశనం చేసినారని చెప్తున్నాను. ఉద్యోగాల గురించి నేను మాట్లాడాను, స్వయం ఉపాధి గురించి మాట్లాడాను. ఒక్క దళిత బిడ్డలు 9 లక్షల మంది అప్లై చేసుకుంటే వాళ్ళ నోట్లో మందు కొట్టినట్టు ఒక పరిస్థితి. అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్. దమ్ముంటే ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి నాయకులుగా ఉండి ఎమ్మెల్యే అయినటువంటి టిఆర్ఎస్ పార్టీ మిత్రులారా, మీకు దమ్ముంటే, మీకు నిజంగా మానవత్వం ఉంటే, మీరు నిజంగా నిరుద్యోగులుగా ఉండి విద్యార్థి ఉద్యమంలో భాగమై తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళే చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ అడగండి, వాయిస్ దట్ యు ఆర్ నాట్ డిక్లేరింగ్ అన్ ఎంప్లాయ్మెంట్ అలవెన్స్. 10 లక్షల మందికి ఇస్తాను కదా, 3 లక్షల దళితులకు వస్తుంది, దళిత గిరిజనులకు వస్తుంది. వాళ్ళ మనిషి వాళ్ళకి రావద్దా? నువ్వు ఉద్యోగం ఏమైతే ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ చేయకపోతే మేము ఎట్లా బతకాలి? సునీల్ నాయక్ లాంటి వాడు ఆత్మహత్య చేసుకుంటూ మానవత్వం ఉందా అని చెప్పని అడుగుతున్నా. 14 మంది గత 4-5 నెలలుగా చనిపోయింది. మీకు మానవత్వం ఉందా అని అడుగుతాము. మాతో కాదు కొట్టాడాల్సింది, కేసీఆర్తో కొట్టాడా. తిరుగుబాటు చేయండి. పుడితే ఒకటి సస్తే 2, రాజుగా ఓ రాజుగా అని పాటలు పాడుతున్నాం. పుడితే ఒకటి సస్తే 2, రాజుగా అని పాటలు పాడుతున్నాం. తెలంగాణ మీరు దక్షిణ అంతే, నేను దక్షిణ అంతే, మీరు పుట్టిన అంతే, నేను పుట్టిన అంతే. కానీ భవిష్యత్ తరాలకు ఏం చూడాలని చెప్తారు, ఏ లక్ష్యాల కోసం కొట్లాడమని చెప్తారు. విద్యార్థి నిరుద్యోగులందరినీ రోడ్ల మీద పట్టుకొచ్చి తుపాకులు నిలబడి బాష్పవాయులు నిలబడి జై తెలంగాణ ఎందుకు కొట్టాడించినాం? యాదగిరి ఎందుకు గమనించినాం? శ్రీకాంత్ ఎందుకు గమనించినాం? 15,000 మంది బిడ్డలు ఎట్లా బలిదానం చేసినాం? మీకు బాధ్యత లేదా? వాళ్ళలో ఒకటి కదా మీరు కూడా అడగరా? కేసీఆర్ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వాలని పెట్టారు? మీ జాగీలు అడుగుతున్నాయో? శాంక్షన్ బడ్జెటెడ్ పోస్ట్ నింపమంటే నింపరా? దొంగ లెక్కలు చెప్తారా? బిస్వాల్ కమిటీ ఒకటి చెప్తారు, సోమేష్ కుమార్ కమిటీ ఒకటి చెప్తారా? కుమాయి చీటింగ్. ఇంత మోసమా? ఇంత ధర? యూనివర్సిటీ టీచర్ లేకపోతే అడగలా?
ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది. తెలంగాణ వచ్చిన తర్వాత 7 సంవత్సరాల కాలంలో దళితుల పైన అట్రాసిటీస్ పెరిగాయి. ఇది రేవంత్ రెడ్డి గారి లెక్క, టీపీసీసీ లెక్క, కాంగ్రెస్ పార్టీ లెక్క, మా సుధీర్ రెడ్డి, మా సాయి లెక్క కాదు. దిస్ ఇస్ ఎన్సీబీసీ, నేషనల్ క్రైమ్ బ్యూరో వాడి ఇచ్చిన లెక్కలు ఎందుకు పెరుగుతున్నాయి? చీఫ్ మినిస్టర్ is supposed to be the chairman to review of SC/ST atrocities act implementation. ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉన్నారు, చట్టం చెప్తుంది. ఆ చట్టాన్ని మీరు అమలు చేయకపోతే ముఖ్యమంత్రి చైర్మన్ గా ఒక్కరోజు కూడా 7 సంవత్సరాల మీటింగ్ లో కూర్చోాల. కొన్ని రోజులు జగదీశ్వర రెడ్డికి ఇచ్చిన ఆయనకి ఏం సరిగ్గా దళితుల పట్ల, గిరిజనుల పట్ల. ఇప్పుడు కొప్పులీశ్వరికి ఇచ్చిండు, కొమ్ములు లేని ఆయన కూరలు లేని సిపాయి, టోపీ ఉంది లాఠీ లేదా సిపాయి. ముఖ్యమంత్రికి సీరియస్నెస్ లేకపోతే డీజీపీ సీరియస్నెస్ ఉంటుంది, బీజేపీ సీరియస్నెస్ లేకపోతే కింద సీరియస్నెస్ ఉంటుంది. అట్రాసిటీస్ మరి మహిళల పట్ల, దళితుల పట్ల ఎవరి కారణం అని చెప్పని మేము అడుగుతాము. ఇవాళ ఒక దుర్మార్గమైన రీతిలో ఇవాళ ఒక చిల్లర రాజకీయానికి పాల్పడతా ఉన్నారు. ఆట మొదలైంది. మాకు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఆట మొదలైంది, బీట్ స్టార్ట్ అయింది. మీరు ఎన్నన్నా అరుచుకోండి, మిమ్మల్ని మాత్రం నడి రోడ్డు మీద నిలబెడతాం, మీ తప్పులు నిండబెడతాం, మీరు చేస్తున్న అవినీతి అరాచకం అన్నిటి నిలబెడతాం. సావడానికైనా సిద్ధం, చావడానికైనా సిద్ధం. కానీ మీరు చేస్తున్నటువంటి ఒక అప్రజాస్వామిక పరిపాలనను ఎండగడతాం తప్పనిసరిగా అని చెప్పి తెలియజేస్తాం. మా ప్రాణాలు పైన పర్వాలేదని చెప్పని తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం. సచ్చినా పర్వాలేదు మరో స్వాతంత్ర పోరాటం అని చెప్పని తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం. ఇవాళ వచ్చిన తెలంగాణ తెరలేకుంటే, ఈయన రాసిన నక్కల పాలైకుంటే చూస్తూ ఊరుకోవడానికి లేదు. పుడితే ఒకటి సస్తే రెండు, రాజుగా ఓ రాజుగా పాట మాకు కూడా ఉంది. మా గుండెల్లో ఉంది తెలంగాణ, మా గుండెల్లో ఉంది. గుండెతో తెలంగాణ కావాలని చెప్పని కోరుకున్నాం, ఆత్మతో తెలంగాణ కావాలని చెప్పని కోరుకున్నాం. తెలంగాణ వస్తే భక్తులు బాగుపడతాయని చెప్పని బలంగా నమ్మినాం. ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఒక నీచమైన క్షుద్రమైన రాజకీయం చేస్తున్నారు. చివరి ఒక మాట చెప్పదలుచుకున్నాం, తెలంగాణ ప్రజలు దయచేసి అర్థం చేసుకోండి. కేసీఆర్ చేతబడి చేస్తున్నారు. కాశ్మోరా అనే ఒక నావల్ ఉంటే ఎండపోయి వేరుతున్నారు. కాశ్మోరా లాంటి చేతబడి చేస్తా ఉన్నాడు. ఒక పక్కన ప్రభుత్వ పథకాలు ఏమనంటే ధైర్యం అదే, పెన్షన్ ఇచ్చిన కదా పెన్షన్ నాకు కొట్టేస్తారు, కళ్యాణ బంధు ఇచ్చిన కదా వాళ్ళు నాకు కొట్టేస్తారు, రైతు బంధు ఇచ్చిన కదా వాడు నాకు కొట్టేస్తారు, ఇప్పుడు దళిత బంధు ఇచ్చిన కదా వాడు నాకు కొట్టేస్తారు. సందర్భ సడమీయ లెక్క మేము 1000 కోట్లు సంపాదిస్తాం. ఈరోజు ప్రజలు ఆలోచించండి, వాళ్ళు భారతదేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే కేసీఆర్ గారు. ఎక్కడి పైసలు? ఒకవేళ ఫామ్ హౌస్లోనే ఎంత సంపాదించినట్టయితే మేము నిజంగా పాల్గొంటాం. మాకు కూడా నేర్పుని, మాకు కూడా 10 ఎకరాల భూమి ఉంది, మేము కూడా పైసలు సంపాదిస్తాం. మా దళిత బిడ్డలు, మా గిరిజన బిడ్డలు, మా బీసీ బిడ్డలు అందరూ కూడా డబ్బులు సంపాదిస్తాం. ప్రజల సొమ్ములు జరగల లెక్క, కాలేజీల పందికొక్కు లెక్క దోచుకు తింటా ఉన్నారు. అత్యంత ధనికులు ప్రతి నియోజకవర్గాలు ఎవరున్నారు అంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే. ఎక్కడి పైసలు? ₹1,00,000 లేదు 2014 కోట్ల రూపాయలు ఎట్లా వస్తున్నాయి? తెల్ల రేషన్ కార్డు ఉన్నోడికి తెల్ల వెండి కార్డు ఎట్లా వస్తుంది? ప్రజలు దయచేసి ఆలోచించాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం. ఇది మొదలు, నిలదీస్తాం, ఎక్కడికక్కడ ఎండగడతామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. చివరిగా ఎగిరెగిరి పడుతున్న టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ముఖ్యంగా నా దళిత బిడ్డలు, బీసీ బిడ్డ, బీసీ ఎమ్మెల్యేలు, దళిత ఎమ్మెల్యేలు, గిరిజన ఎమ్మెల్యేలు, మా మీద ఎగిరితే నీకు ఏం రాదు, మార్కులు పడతాం. కేసీఆర్ దగ్గర మార్కులు పడతాయి, ప్రజల దగ్గర మార్కులు పడవు. మా మీద ఎగిరితే కేసీఆర్ దగ్గర మార్కులు పడతాయి, కానీ ప్రజల దగ్గర మార్కులు పడవు. కాబట్టి మేము లేవనెత్తున్న ప్రతి అంశం, అన్ఎంప్లాయ్మెంట్ కానీ, అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించిన ఇష్యూ కానీ, SC/ST సప్లాన్ ఫండ్కి సంబంధించిన విషయం కానీ, SC/ST ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించిన విషయం కానీ, లేకపోతే SC/ST అడ్వాన్స్ సంబంధించిన విషయం కానీ, తర్వాత విశ్వవిద్యాలయాలు నాశనం అవుతున్న తీరు కానీ, స్కూళ్ళు కళాశాలలు నాశనం అవుతున్న తీరు కానీ, వీటన్నిటి పట్ల దయచేసి మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, మానవత్వం ఉంటే, నీతి ఉంటే, నిజాయితీ ఉంటే, మీరు నికాసైన నాయకులైతే ప్రగతి భవన్ ఉండేటట్టు మీకు వచ్చి దండేసి కూడా ఎంచుకున్న బట్టలు ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ.